హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో వచ్చేసి మనం మిలియనీర్ ట్రాక్లో ఆఫర్స్ ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మిలియనీర్ ట్రాక్లో లాగిన్ అయితే కనుక మీకు ఇట్లా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మై కోర్సెస్ అని చెప్పి ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మై కోర్సెస్, మై ప్రొఫైల్, సర్టిఫికేట్, అఫ్లెట్ ప్యానల్, ట్రైనింగ్, సపోర్ట్, ఆఫర్, అఫీషియల్ డాక్యుమెంట్స్ అని. సో వీటిల్లో చూసుకుంటే మనకి ఆఫర్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. సో ఈ ఆఫర్లో వాడు ఏం ఆఫర్ చేస్తాడంటే కొన్ని సరే ఇప్పుడు నేను ఆఫర్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా వస్తుందంటే మీకు ఇలా వస్తుంది విండో అనేది. సో నేను ఇక్కడ ట్యాబ్స్ ఓపెన్ చేసి పెట్టాను, ఎందుకంటే నా నెట్వర్క్ అనేది స్లోగా ఉంది. సో టైం వేస్ట్ కాకుండా నేను పక్కనే ఓపెన్ చేసి పెట్టాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఆఫర్స్లో యాక్టివ్ ఆఫర్స్, రిడీమ్ ప్రొడక్ట్ ఆఫర్స్, రిడీమ్ ట్రిప్ ఆఫర్స్. సో యాక్టివ్ ఆఫర్స్ అనే దాని గురించి ఒకసారి ఫస్ట్ చూద్దాం. సో ఈ యాక్టివ్ ఆఫర్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విండోలో కనుక మీరు గమనిస్తే మనకి ఇక్కడ 2 ఆఫర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫర్ చూడండి ఒకసారి. సో లక్కీ డ్రా ఆఫర్, గెట్ క్యాష్ బ్యాక్ వర్త్ 100 to 10,000 ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎనీ కోర్స్. సో ఇక్కడ మనకి కోర్సెస్ ఉంటాయి కదా మిలియనీర్ ట్రాక్లో. ఏ కోర్స్ అయినా మనం పర్చేస్ చేస్తే మనకి లక్కీ డ్రాలో 100 నుంచి 10,000 వరకు క్యాష్ బ్యాక్ అనేది గెలుచుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ ఆఫర్లో చెప్తున్నాడు. కాకపోతే మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కింద చూస్తే వ్యాలిడ్ ఫ్రమ్ 5th May to 7th May, 5th, 6th, 7th ఓన్లీ 3 days మాత్రమే ఈ ఆఫర్ అనేది మనకు ఉంది. సో ఇది ఆల్రెడీ అయిపోయిన ఆఫరు. కాకపోతే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా ఆఫర్ అనే దాంట్లో వాడు అప్పుడప్పుడు పెడతా ఉంటాడు. ఆఫర్స్ అనేవి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి అనే దాని గురించి మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఇక్కడ ఇంకో ఆఫర్ చూసుకుంటే మనకి రైట్ సైడ్లో ఉన్నది లక్కీ డ్రా ఆఫర్, గెట్ క్యాష్ బ్యాక్ వర్త్ 100 to 10,000. సో ఇది కూడా ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎనీ కోర్స్. దీంట్లో ఇక్కడ వీడు ఇచ్చాడు కదా కొన్ని 4 కోర్సెస్. ఈ 4 కోర్సెస్లో ఏదో కోర్సు పర్చేజ్ చేస్తే మనకి 100 నుంచి 10,000 వరకు క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో వస్తుందని చెప్తున్నాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది చూస్తే ఇక్కడ వ్యాలిడ్ ఫ్రమ్ 5th May to 7th May. సో 5th నుంచి 7th May వరకు ఓన్లీ 3 days మాత్రమే ఈ ఆఫర్ అనేది కూడా మనకి పెట్టాడనమాట. సో అప్పుడప్పుడు మనం ఇట్లా మిలియనీర్ ట్రాక్ ఓపెన్ చేసి ఓన్లీ ఆ వీడియోసే కాకుండా ఇట్లా ఆఫర్ కూడా చెక్ చేసుకుంటూ ఉంటే మనకి ఆఫర్స్ అనేవి ఏముంటున్నాయి అనేది మనకు తెలుస్తుంది. సో ఇలా ఫస్ట్ ఆఫర్స్ అనేవి ఉండదు, ఓన్లీ క్యాష్ బ్యాక్ ఆఫర్స్. ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. ఇక్కడ రెడీమ్ ప్రొడక్ట్ ఆఫర్స్ అని క్లిక్ చేస్తే మనకి ఏమన్నా ఆఫర్స్ ఉంటే ఇక్కడ ఆఫర్స్ అనేవి పెడతాడు. ఇక్కడ ప్రస్తుతానికైతే ఏం ఆఫర్స్ లేవు కాబట్టి మనకి ఎటువంటి ఆఫర్స్ అనేవి ఇక్కడ చూపించట్లేదు. సో ఒకసారి నేను ప్రొడక్ట్ ఆఫర్స్ అంటే ఏంటో కూడా చెప్తాను చూడండి. ప్రొడక్ట్ ఆఫర్స్ అంటే మనకి ఏ అయితే ప్రొడక్ట్స్ ఉంటాయో, సపోజ్ ఇక్కడ ఫస్ట్ పేజ్లోకి వచ్చాను. ఇక్కడ కోర్సెస్ ఉన్నాయి కదా. మీరు ప్రొడక్ట్స్ అంటే బయట అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో ప్రొడక్ట్స్ అనుకోవద్దు. ఇక్కడ ఏ అయితే కోర్సెస్ ఉంటాయో అంటే ఈ మిలియనీర్ ట్రాక్ ప్రొవైడ్ చేసే కోర్సెస్ వాటిల్ని ప్రొడక్ట్స్ కింద తీసుకుంటాడు. సో ఇప్పుడు ఈ సాఫ్ట్ స్కిల్స్ మాస్టరీ అనేది ఒక ప్రోడక్ట్, డిజిటల్ మార్కెటింగ్ మాస్టరీ అనేది ప్రోడక్ట్, ఇట్లా కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా. ఈ ప్రొడక్ట్స్ మీద ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాడు. ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అంటే ఏంటంటే సో దీనికి సమ్ పర్టికులర్ రేట్ అనేది ఉంటుంది, ఒక కొంత రేట్ అనేది. సపోజ్ ఇప్పుడు పర్సనల్ బ్రాండింగ్ తీసుకుంటే మనకి రేట్ వచ్చేసరికి 599 ఉంది ప్రెజెంట్. సో ఈ 599కి ఒక ఆఫర్ ప్రొవైడ్ చేస్తాడు. సపోజ్ ఒక 300కే మీకు ఆఫర్ అనేది ఈ పర్సనల్ బ్రాండింగ్ అనేది వస్తుందని చెప్తాడు. సో ఆ టైం అనేది మెన్షన్ చేస్తాడు. ఆ టైంలో మనం బై చేసుకుంటే మాత్రమే మనకి పర్సనల్ బ్రాండింగ్ అనేది 300కి మాత్రమే వస్తుంది. అది వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ ఆఫర్స్ ఏదైతే రెడీమ్ ఆఫర్స్ అని ఉంటుంది కదా, రెడీమ్ ప్రొడక్ట్ ఆఫర్స్, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆ ఆఫర్స్ అనేది చూపిస్తాడు. ఇంకో థర్డ్ పాయింట్ ఇది చూసుకుంటే రెడీమ్ ట్రిప్ ఆఫర్స్ అనేది. సో ట్రిప్ ఆఫర్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లా విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ట్రిప్స్ కింద మనకి ఏమైనా ఆఫర్స్ ఉంటే పెడతాడు. ప్రస్తుతానికి ఎటువంటి ఆఫర్స్ లేవు కాబట్టి మనకి ట్రిప్స్ అనే దాంట్లో కూడా ఆఫర్స్ అనేవి చూపించట్లేదు. ట్రిప్ ఆఫర్స్ అనేవి ఎలా ఉంటుందంటే ఏదైనా ట్రిప్స్కి మనకి కూపన్స్ అనేవి వాడు ఇస్తాడు. కూపన్స్ అంటే సపోజ్ నీకు ఒక ట్రిప్కి ఒక ఏరియాకి వెళ్ళడానికి నీకు ఒక 1000 రూపీస్ అయితే మీకు కొన్ని కూపన్స్ అనేవి ఇస్తాడు. ఆ కూపన్స్ వాడితే ఏంటంటే మనకి ఆ 1000 రూపీస్ కాస్త ఒక 500కో లేదా 300లో మన ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇది ఒక జస్ట్ ఎస్టిమేషన్ లాగా 1000 రూపీస్ అని తీసుకున్నా కానీ వీడు ఇచ్చే ట్రిప్ ఆఫర్స్ ఎలా ఉంటాయంటే కొంచెం హై రేంజ్గా ఉంటాయి. అంటే ఎక్కువ దూరం ఎక్కువ మనీ పెట్టి వెళ్ళే వాళ్ళకి సో దాంట్లో కొంచెం కమిషన్ లాగా కొంచెం తగ్గించి వీడు కూపన్స్ అనేవి ఇస్తాడు. సో ఆ కూపన్స్ వాడుకొని మనం ట్రిప్స్ అనేది వెళ్ళొచ్చు. సో మిలియనీర్ ట్రాక్లో ఈ విధంగా మనకి 3 రకాల ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాడు. సో
ఇది ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. సో, ఇంకా మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థ్యాంక్ యూ సో మచ్.